సో తండ్రి వర్సెస్ కొడుకు ఎవరు గెలుస్తారు చూద్దాం పదండి. సో అసలు వీళ్ళిద్దరు ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారో తెలియాలంటే మీరు ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలి. సో ఇంత ముందుకైతే అత్త వర్సెస్ కోడల్లో మన అత్తయ్య గెలిచింది, అంటే కుషినానే గెలిచింది కదా. సో అప్పుడైతే మన నరుటో బాధపడకుండా స్మైల్ చేసి అని చెప్పేసి మనకి హినాకి చాలా కోపం వచ్చింది అనమాట. సో నేను మీ అమ్మతో ఫైట్ చేసినప్పుడు మీ అమ్మ గెలిచిందని చెప్పి సంతోషపడ్డావు కదా, అంటే నేను ఓడిపోతే నీకు సంతోషం అని చెప్పేసి నీకు ఇప్పటి నుంచి ఇంట్లో ఫుడ్ లేదు బెడ్ లేదు అని చెప్పేసి దొబ్బేమని చెప్తుంది. అండ్ అప్పుడు మన నరుటో ఏడుస్తూ ఫుడ్ లేకపోయినా ఉండగలుగుతా కానీ బెడ్ లేకపోతే ఉండలేను, దయచేసి నన్ను ఇంట్లోకి రాని అని చెప్పేసి గీలాడతాడు. సో ఇప్పుడు మన హినాట అంటే సో నువ్వు ఇంట్లోకి రావాలంటే నువ్వు వెళ్ళి మా మామయ్యతో ఫైట్ చేసి మా మామయ్యని గెలిచి రావాలని చెప్తుంది, అంటే మన మినోటోతో ఫైట్ చేసి గెలిచి రావాలని చెప్తుంది. సో మన నరుటో వెళ్ళి వాళ్ళ నాన్న కొత్త ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో నాన్న ఇట్లా అని చెప్పేసి సో ఇదంతా అర్థం చేసుకున్నాం. వాళ్ళ నాన్న అయితే సరే ఓకే, సో ఎందుకంటే ఇంట్లో నాకు కూడా మీ అమ్మతో దెబ్బలు పడుతున్నాయి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచువేషన్ అని చెప్పేసి ఒప్పుకుంటాడు ఫైట్ కి. సో ఫైట్ అయితే స్టార్ట్ కూడా కాలేదు, అప్పుడే సడన్ గా అక్కడికి మన కుషినే వస్తుంది. సో నీ పెళ్ళం కోసం అని చెప్పేసి మీ నాన్నతో ఫైట్ చేయాలనుకుంటావారా బట్టే బాస్, దమ్ముంటే నాతో ఫైట్ చేయాలని చెప్పేసి చూడచక్కగా ఉన్న మన అమ్మ అయితే అమ్మూర్తల్లాగా మారిపోయి మన నరుటోని అయితే సావ కొడుతుంది. సో ఫైనలీ వి గాట్ ఏ విన్నర్. సో మళ్ళీ మన కుషిన్ అయితే గెలిచింది. సో హెన్స్ ప్రూవ్డ్ కొడుకు ఎంత స్ట్రాంగ్ అయినా సరే తల్లి ముందు పిల్ల బచ్చగాడు అని చెప్పేసి మళ్ళీ నిరూపించబడింది. అండ్ నెక్స్ట్ ఎవరికి బ్యాటిల్ పెట్టాలో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్.